హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో పల్లీ చాట్. ఈ పల్లీ చాట్ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీంట్లో ఏమేమి కలిపాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్నో బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. పోషకాలతో కూడిన ఈ పల్లీ చాట్ని ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. 5-10 మినిట్స్ అంతేనండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి ఇలా చేసి అందించండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు హెల్తీ ఫుడ్ కూడా, మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పల్లీ చాట్కి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇది మార్నింగ్ రెడీ చేసుకునేటట్టయితే నేను వచ్చేసి నైట్ ఇలాగా ఒక పావు కప్పు పల్లీలని వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్కి పల్లీలు అనేది చక్కగా నానిపోయినాయి. ఈ పల్లీలని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకున్నానండి. అలాగే ఒక అరకప్పు వాటర్ వేసుకున్నాను. అలాగే చిన్న మనకి చూడండి మొక్కజొన్న పొత్తు అంటారు, స్వీట్ కార్న్ అంటారు కదా, ఇది కూడా హాఫ్ తీసుకున్నానండి. ఇది కూడా హాఫ్ తీసుకుని ఇందులో వేసుకుని చూడండి కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక పావు స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని స్టవ్ పై పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకున్నానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి శుభ్రంగా కడుక్కుని వీటిని మళ్ళీ ఒక 2 సార్లు కడిగేసుకోవాలండి. ఎందుకంటే ఉడికినప్పుడు ఆ స్మెల్కి పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుని ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా మనము రెడీ చేసుకుందాము. దీనికి కావాల్సినవి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని మనం ఉడికించిన పల్లీల్ని, అలాగే ఉడికించిన స్వీట్ కార్న్స్ని, చిన్న క్యారెట్ ముక్క, చిన్న బీట్రూట్ ముక్క, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయ, టమాటాలో సగము టమాటా, అలాగే 2 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా తీసుకోండి. నువ్వులు కూడా మనకి ఐరన్ శాతాన్ని పెంచి మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నువ్వుల్ని వేపించి తీసుకోవాలండి. ఇదంతా కూడా మనము చూడండి ఇలాగా మనము ఒక బౌల్స్ తీసుకుని అన్నీ కూడా వేసి చూడండి ఇలా అన్నీ కూడా వేసేసుకుని దీంట్లోకి ఒక నిమ్మ చెక్క రసాన్ని సీడ్స్ లేకుండా వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇది వచ్చేసి ఈ చాట్ వచ్చేసి నలుగురికి ఈజీగా సరిపోతుందండి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇలా వేసుకున్న తర్వాత నువ్వులను కూడా పైన వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్కని ఇలా రసాన్ని తీసుకుని చూడండి సీడ్స్ పడకుండా ఇలాగా స్పూన్లోకి ఇలా తీసుకోవాలండి. ఇలా వేసుకుంటే సీడ్స్ అనేది పడతాయి కదండి, అంటే విత్తనాలని సైడ్కి తీసేసుకోవాలి. రసాన్ని మాత్రమే వేసుకోవాలండి. ఇంకా పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే పూర్తి నిమ్మకాయని వేసుకోండి. నేనైతే హాఫ్ చెక్క తీసుకున్నానండి దీనికి సరిపడా. అలాగే పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే నిమ్మకాయ రసాన్ని కూడా ఎక్కువ వేసుకోండి. నేనైతే హాఫ్ చెక్క వేసాను. అలాగే నిమ్మరసం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. పావు స్పూన్ కారము. ఇలా కారం వేయడం వల్ల మనకి కాస్త టేస్ట్ పెరుగుతుందండి. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఒక అర స్పూను సాల్ట్, కారము సాల్ట్. అలాగే మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకునే వాళ్ళైతే పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని స్కిప్ చేశాను కాబట్టి కారాన్ని వేసుకున్నానండి, ఒక పావు స్పూను. ఇప్పుడు కొద్దిగా మన ఇంట్లో ఏది ఉన్నా సరే ఒక చిటికెడు వేసేమన్న పేరుకి జీరా పౌడర్ వేసుకోండి. జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అలాగే మనకి దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి, హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇలా చేసుకుని రోజు తినండి. మరి రోజు టిఫిన్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా పల్లీ చాట్స్, ఇలాగా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తోటి ఇలాగా సాలడ్ చేసుకుని తినండి. ఇలా చాట్ చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నారంటే ఇంకా అస్సలు ప్లేట్ ఖాళీ అయ్యేటంత వరకు అస్సలు వదలరండి. చూడండి ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి పల్లీ చాట్. ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి.
బీట్రూట్ వేసాము, టమాటా వేసాము, అలాగే క్యారెట్ వేసాము. ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎన్నో పోషకాలతో క్యాలరీలతో మనకి నిండిన ఈ బౌల్స్ని చూడండి. చాలా టేస్టీగా ఉండడమే కాదండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట దీన్ని. మరి మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారు ఇది హెల్త్కి మంచిదని? మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పల్లీ చాట్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేస్తాను.